హాయ్ ఫ్రెండ్స్, మన విఆర్ఎస్ విజన్ ఛానల్కి స్వాగతం. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన ఆదరణకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. గత ట్రావెల్ బ్లాగ్ వీడియోలలో కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, తిరుమల, అరుణాచలం, గోకర్ణ దేవస్థానాలు మరియు వాటి యొక్క ప్రత్యేకతలను కవర్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మరో ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాం. ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నది శ్రీశైలం పుణ్యక్షేత్రం, చారిత్రాత్మక కథనం మరియు శ్రీశైలానికి అతి సమీపంలో ఉండే మరిన్ని ముఖ్యమైన ప్రదేశాలు. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు మీరు మా ప్రీవియస్ వీడియోలు ఇంకా చూడకపోతే ఒకసారి మా ఛానల్కి వెళ్ళి చూసేయండి. నేను ఆ ప్లేలిస్ట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకెందుకో ఆలస్యం, ఇప్పుడు మన శ్రీశైల యాత్రను ప్రారంభిద్దాం. మేము ఇప్పుడే మెట్రోలో ఉప్పల్కి చేరుకున్నాం. ఉప్పల్ నుండి క్యాబ్లో శ్రీశైలం వెళ్ళబోతున్నాం. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళడానికి 230 కిలోమీటర్లు పడుతుంది మరియు 4 గంటల నుంచి 5 గంటల జర్నీ సమయం పడుతుంది. ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, అక్కడికి మనం ఓన్ వెహికల్స్, క్యాబ్స్ లేదా బస్సుల్లో మాత్రమే వెళ్ళగలం. ఎందుకంటే శ్రీశైలంకి ట్రైన్ మార్గం లేదు. మీరు ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అందులో మీకు కావాల్సిన బస్సు మరియు టైమింగ్స్ ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. మనకి ఇవి అందుబాటు ధరలోనే ఉంటాయి. మేము ఇక్కడ ఉప్పల్లో మెట్రో దిగాము. ఇలా మెట్రోలో ట్రావెల్ చేయడం వలన మాకు మోస్ట్ ఆఫ్ ద సిటీ ట్రాఫిక్ నుంచి తొందరగా బయటపడ్డాం. ఇంకా ఇక్కడి నుంచి క్యాబ్ తీసుకుని హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాం. శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం మంది శంషాబాద్ రూట్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఉన్న వాటిలో ఇదే బెస్ట్ రూటు. దీన్ని నేషనల్ హైవే 765 అని కూడా అంటారు. ఈ మార్గంలో శంషాబాదు, కల్వకుర్తి, అచ్చంపేట, మన్నానూరు మీదుగా శ్రీశైలం చేరుకుంటాం. చాలా వరకు మనం హైవే రోడ్డు మీదే వెళ్తాం కాబట్టి స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. మేము షాద్నగర్లో బ్రేక్ఫాస్ట్ చేసి పెట్రోల్ ఫుల్ చేయించుకుని మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాము. ఇక రోడ్డు విషయానికి వస్తే అచ్చంపేట వరకు హైవే, చిన్న గ్రామాలు, వ్యవసాయ పొలాలతో చాలా బాగుంటుంది. ఆ తర్వాత రోడ్డు కొంచెం సన్నగా మారుతుంది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వైపు ప్రయాణం చేస్తూ మధ్యలో అద్భుతమైన దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది. అదే డిండి రిజర్వాయర్. రోడ్డుకి ఇరువైపులా పచ్చని కొండలు, మధ్యలో మెరిసే నీటి విస్తరణ నిజంగా మన మనసుని ఆహ్లాదపరుస్తుంది. కార్ స్టాప్ చేసి అక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు తీయకుండా ముందుకు వెళ్ళలేము అనిపిస్తుంది. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఓ ముఖ్యమైన భాగం కూడా. నీటిలో స్నానం చేయడం అనుమతి లేనప్పటికీ వ్యూ పాయింట్ దగ్గర నుండి ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించడం మాత్రం మర్చిపోకండి. శ్రీశైలం ట్రిప్లో ఇది తప్పకుండా చూడదగిన స్పాట్. ఒక చిన్న సమాచారం. ముందుగా ఈ ప్రాంతంలో దోమలపెంట, ఈగలపెంట అనే గ్రామాలు ఉండేవి. 2025 జూలై 19న వీటి పేర్లు బ్రహ్మగిరి, కృష్ణగిరిగా అధికారికంగా మార్చబడ్డాయి. ఇక్కడ మన్నానూర్ చెక్పోస్ట్ దాటిన తర్వాత నల్లమల అడవి ప్రాంతానికి ప్రవేశిస్తాం. గేట్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఎలో ఉంటుంది. ఓన్ వెహికల్స్లో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా డ్రైవ్ చేసే వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు మరియు వెహికల్ పేపర్లు తప్పనిసరిగా క్యారీ చేయండి. మిగతా వారు ఒక ఐడెంటిటీ కార్డుని మీతో ఉంచుకోవడం మంచిది. ఈ అడవి మార్గం దాదాపు 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చెక్పోస్ట్ దాటి నల్లమల అడవిలోకి అడుగు పెడితే ప్రయాణం ఒక్కసారిగా మరో లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ ఇస్తుంది. అందుకే శ్రీశైలం ట్రిప్ అంటే ట్రావెల్ లవర్స్కు ఎప్పుడూ ప్రత్యేక అనుభవమే. పచ్చని చెట్లు, లోయలు, మలుపులు, మధ్యలో దొరికే వ్యూ పాయింట్లను అడ్వెంచర్ ఫీలింగ్ని ఇస్తాయి. ఇక్కడికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో లేదా సన్ రైజ్ అండ్ సన్సెట్ సమయాల్లో ఇక్కడ ట్రావెల్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే ప్రయాణాన్ని మరింత ఎంజాయ్ చేయవచ్చు. అడవిలో ప్రయాణం తర్వాత మేము శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్కి చేరుకున్నాం.
మేము ఇప్పుడు అన్సీజన్లో వచ్చాం కాబట్టి మాకంత మంచి వ్యూ ఏమి దొరకలేదు. కానీ మీకోసం నేను మా ఫ్యామిలీతో అంతకుముందు వెళ్ళినప్పటి వీడియోస్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మీలో ఎవరైనా ఈ వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే మాకు మీ సపోర్ట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మనం ఈ శ్రీశైలం డ్యాం విషయానికి వస్తే నల్లమల అడవుల మధ్యలో కృష్ణానదిపై 1960లో నీటి నిల్వల కోసం రెండు వైపులా ఉన్న ఎత్తైన కొండల మధ్య ఇక్కడ సహజ లోయలలో రాతి బండలపై 512 మీటర్ల పొడవు 145 మీటర్ల ఎత్తులో దాదాపు 215 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే విధంగా ఈ డ్యాముని బలంగా నిర్మించారు. ఈ కట్టడం అనేక సంవత్సరాల శ్రమ సాంకేతిక నైపుణ్యంతో 1981లో పూర్తయింది. ఇక్కడ నీరు లక్షల ఎకరాల పంటలకు సాగునీరు, త్రాగునీటి అవసరాలు మరియు విద్యుత్ ఉత్పత్తి వలన ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఆదాయం కలిగిస్తూ పర్యాటక కేంద్రంగా మారి స్థానికులకు ఉపాధి కల్పిస్తోంది. ఈ డ్యామ్ మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప కట్టడం. నిజంగా మనిషి ప్రతిభ, ప్రకృతి మహిమ రెండూ ఒకే ఫ్రేమ్లో చూస్తుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఇంకా మేము ఇక్కడే కొంచెం సేపు ఉండి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఇక్కడే కొంతసేపు గడిపి తర్వాత శ్రీశైలం దేవాలయానికి మా ప్రయాణాన్ని కొనసాగించాం. ఇక్కడితో మన శ్రీశైలం ట్రావెల్ బ్లాగ్ పార్ట్ 1ని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఓ అద్భుతమైన అనుభూతిని అందించిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో శ్రీశైలంలో మనకు లభించిన వసతి సౌకర్యాలు, దేవాలయ దర్శనం, ఆలయ సమయాలు, ఆలయ చరిత్ర, నిర్మాణం, పురాణాలు, అలాగే శ్రీశైలం ఆలయ ప్రాముఖ్యత వంటి అన్ని విషయాలను మీకు వివరంగా చూపించబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? Like it. Comment. VRS Vision.